ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పట్టుమని ఇంకా 6 నెలలు కూడా కాలేదు. కానీ అప్పుడే మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేగా వార్లు కొనసాగుతున్నాయి. జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిలో కూడా క్షేత్రస్థాయి కార్యకర్తల్లో లుకలుకలు మొదలవుతున్నాయి. ఇదే తరహాలో నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఘటనకు సంబంధించి మనం చూస్తున్నాం. ఇప్పుడు నెల్లూరు రూరల్లో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేగా వార్ మారింది. మంత్రి నారాయణ వర్సెస్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగా అక్కడ కోల్డ్ వార్ జరుగుతోంది. నెల్లూరు కార్పొరేషన్ పన్నుల వసూళ్ల విషయంలో రగడ మొదలైంది. నీ నియోజకవర్గంలో ఏమైనా ఉంటే చూసుకో, నా నియోజకవర్గంలో మాత్రం వేలు పెడితే ఊరుకునే ప్రసక్తి లేదంటూ మంత్రి పొంగూరు నారాయణ హెచ్చరిస్తున్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. మంత్రి ఎమ్మెల్యే మధ్య అధికారులు అలిగిపోతున్నారు. అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు కోటంరెడ్డి. ఆయన నియోజకవర్గంలో పొంగూరు నారాయణ పన్నుల వసూలకు సంబంధించిన విషయంపైన వేలు పెడుతున్నారట. ప్రస్తుతం ఆ సంబంధించిన శాఖ మంత్రిగా కూడా నారాయణ ఉన్నారు. అయితే నారాయణ ప్రమేయం అక్కడ ఉండడం పైన ఎమ్మెల్యే కోటంరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు, వ్యతిరేకత కనబరుస్తున్నారు. బహిరంగంగానే ఆయన నీ నియోజకవర్గంలో ఏమైనా చూసుకో, కానీ నా నియోజకవర్గంలో అనవసరంగా వేలు పెడితే డెఫినెట్గా ఊరుకునే ప్రసక్తే లేదంటూ హెచ్చరిస్తున్నారు. సో ఒకసారి కోటంరెడ్డి బహిరంగంగానే హెచ్చరించారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. నగరంలో పెద్ద ఎత్తున దుబారా రేగేది ఏమిటంటే, ఇళ్ల పన్నుల వసూళ్ల కోసం నగర కార్పొరేషన్ అధికారులు ఇచ్చేసి మమ్మల్ని ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కరెంటు కట్ చేస్తూ ఉన్నారు, కుళాయిలు కట్ చేస్తామని చెప్తున్నారు, డప్పులు వేస్తామని చెప్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాని మీద నగర కమిషనర్ గారికి, అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లలో బలవంతపు వసూళ్లు ఎక్కడా చేయవద్దు. ఇంటి పన్నులు ఖచ్చితంగా అందరూ చెల్లించాల్సిందే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. వారికి నోటీసులు ఇవ్వండి, విడతల వారీగా సమయం ఇవ్వండి, చెల్లిస్తారు. కానీ బలవంతపు వసూళ్లు, ప్రజల్ని భయభ్రాంతులు చేసే రీతిలో వసూళ్లు అలాంటివి ఉండకూడదు. నెల్లూరు నగర కార్పొరేషన్లో మున్సిపల్ యాక్ట్ మాత్రమే ఉండాలా. రూరల్ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి యాక్టు, కమిషనర్ గా సూర్యతేజ గారి యాక్టు ఉండదు. ఇక్కడ ఉండాల్సింది మున్సిపల్ యాక్టు. కాబట్టి కమిషనర్ గారిని, అధికారులందరినీ కూర్చోబెట్టి మాట్లాడి చెప్పిన మాట ఏమిటంటే, ఇంటి పన్నులు వసూలు చేయాల్సిందే, కానీ ప్రజల్ని ఒప్పించి మెప్పించి చేయాలా. అలా కాకుండా ఇష్టారీతిగా భయభ్రాంతులు చేస్తామంటే అది సరైన చర్య కాదని కూడా చెప్పడం జరిగింది. నేను చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే, నేను కోటీశ్వర్ల సమస్యల గురించి మాట్లాడేవాడిని కాదు. కోటీశ్వర్ల సంక్షేమం గురించి, కోటీశ్వర్ల అవసరాన్ని గురించి మాట్లాడే వ్యక్తిని కాదు. ఎందుకంటే ఈ సమాజంలో పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాల పక్షాన నేను ఉంటా. వారి సమస్యల మీద మాత్రమే మాట్లాడుతా. వారికి మాత్రం ఎక్కడ అన్యాయం జరిగినా ఎమ్మెల్యేగా, సామాన్య కుటుంబాలకి అండగా ఉండే ఎమ్మెల్యేగా దాంట్లో మాత్రం రాజీ పడే ప్రశ్నే లేదు. ఈ విషయంలో ఎక్కడి దాకైనా, ఎందాకైనా సరే సామాన్య, పేద, నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల, చిన్న చిన్న వ్యాపారస్తుల ప్రయోజనాల విషయంలో, వాళ్ళ సమస్యల విషయంలో ఎందాకైనా, ఎక్కడిదాకైనా పోరాటానికి సిద్ధంగా ఉంటా, సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉంటా అని చెప్పడం జరిగింది. ఎవరైనా రైట్, మొత్తం మీద నేను సామాన్యుల పక్షాన ఉంటా, ప్రజల పక్షాన ఉంటా, నేను కోటీశ్వరుల పక్షాన కాదు, వారిపై ఒత్తిడి తీసుకురావద్దంటూ ఆయన డైరెక్ట్ గానే, అంటే మంత్రి పేరు ఉచ్చరించినప్పటికీ కూడా ఏకంగా ఆయన అదే ఉద్దేశం వచ్చినట్టుగా మాట్లాడుకొచ్చారు. ఇక్కడ ఆ రకంగా ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు అన్నట్టుగా ఆయన మాట్లాడుకొచ్చారు. ఒకసారి ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ దగ్గరికి వెళ్దాం. కృష్ణమోహన్, అసలు ఏం జరుగుతోంది? మంత్రికి ఎమ్మెల్యేకి మధ్య ఆ కోల్డ్ వార్ గల కారణం ఏంటి? ఒక రకంగా కోటంరెడ్డికి సంబంధించి చూస్తే కనుక కోటంరెడ్డి గతంలో కూడా వైసీపీ హయాంలో కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్తో కూడా ఈ రకంగా విభేదించారు. ప్రస్తుతం పొంగూరు నారాయణతో విభేదిస్తున్నారు. అసలు నారాయణ ఏ రకంగా నియోజకవర్గంలో ఆయన వేలు పెడుతున్నారు, దాన్ని ఏ రకంగా కోటంరెడ్డి వ్యతిరేకిస్తున్నారు? అప్డేట్స్ ఏంటి? మనోజ్, నెల్లూరు కార్పొరేషన్లో మంత్రి వర్సెస్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగా మారిందని చెప్పాలి. అంటే ఇక్కడ బేసిక్గా నెల్లూరు కార్పొరేషన్ మొత్తం కలిపి, నెల్లూరు టౌన్ నియోజకవర్గం, నెల్లూరు రూరల్ రెండు కలిపి 54 డివిజన్లు ఉంటాయి. దీంట్లో 28 డివిజన్లు వచ్చి నెల్లూరు టౌన్ పరిధిలో ఉంటాయి, 26 డివిజన్లు వచ్చి నెల్లూరు రూరల్ డివిజన్ పరిధిలో ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో కార్పొరేషన్ వ్యవస్థలో దాదాపుగా 100 కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉన్న నేపథ్యంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ ఒక రిక్వెస్ట్ చేశారు. చాలా క్లియర్గా పబ్లిక్కి చెప్పారు, మీ దగ్గర చాలా పెండింగ్స్ ఉన్నాయి నెల్లూరు టౌన్లో, అందులో జిల్లా మంత్రిగా నేను ఉన్నాను, అందులో రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పటికీ జిల్లా
పరిధిలో ఒక నెల్లూరు కార్పొరేషన్లోనే 100 కోట్లకి పైగా నిధులు బకాయి ఉండడంతో దాన్ని ఆయన కొంత సీరియస్గా తీసుకున్నారు. ఆ నేపథ్యంలోనే నెల్లూరు టౌన్, నెల్లూరు రూరల్లో ఉన్న ఎవరైతే బకాయిలు ఉన్నారో దాదాపుగా 81 మంది పెద్ద స్థాయిలో డబ్బులు కట్టాల్సిన వాళ్ళు చాలా వరకు బకాయిలు ఉంటే వాటన్నిటినీ యుద్ధ ప్రాతిపదికన వసూలు చేయాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి ఆయన అధికారులను సూచించిన పరిస్థితి. ఆ విధంగా ఎవరైతే డబ్బులు చెల్లించలేదో వాళ్ళ ఇండ్లకి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేయడం, వాళ్ళ ఇంటి ముందు కూర్చోవడం అధికారులు, లేదంటే వాళ్ళకి కరెంట్లు కట్ చేయడం, వాటర్ పైప్స్ని కట్ చేయడం, ఇటువంటి చర్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇష్యూ మొదలైంది. నెల్లూరు టౌన్ పరిధిలో ఉన్న 28 డివిజన్లు, నెల్లూరు రూరల్ పరిధిలో ఉన్న 26 డివిజన్లకి మొత్తం కూడా, అంటే నెల్లూరు కార్పొరేషన్ ఈ రెండు కలిపి ఉంటుంది కాబట్టి ఇక్కడ మంత్రి వర్సెస్ రూరల్ ఎమ్మెల్యేగా ఒక వాతావరణం అయితే చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు మంత్రి ఏమో పూర్తిగా కూడా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులందరినీ కూర్చోబెట్టి మీరు డబ్బులు వసూలు చేయాల్సిందే, పన్నులు వసూలు చేయాల్సిందే అని అంటుంటే, మరోవైపు శ్రీధర్ మాత్రం, నెల్లూరు రూరల్కి సంబంధించిన ఎమ్మెల్యే శ్రీధర్ మాత్రం, మీరు నా నియోజకవర్గంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, ప్రధానంగా అక్కడ చాలా చిన్న స్థాయి వ్యక్తులు ఉంటారు, పేదవాళ్ళు పనిచేస్తుంటారు, పేదవాళ్ళకి సంబంధించిన ఆహారం ఉంది ఇక్కడ, మీరు మా వాళ్ళ దగ్గరికి వచ్చి మా డివిజన్లో ఉన్న, అంటే తన పరిధిలో ఉన్న రూరల్లో ఉన్న పరిధిలో ఉన్న 26 డివిజన్లలో మీరు ఇక్కడికి వచ్చి ఒత్తిడి తెస్తే మాత్రం నేను ఒప్పుకోను అనేది ఆయన చెప్పారు. మీరు అవసరమైతే డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మీ జులం చూపించండి. అయితే ఒకటి శ్రీధర్ ఇక్కడ మాట్లాడుతున్న దాంట్లో ఇది ఈ యాక్ట్ ఏదైతే ఇప్పుడు నెల్లూరు కార్పొరేషన్లో అమలు చేస్తున్నారో ఇమ్మీడియట్గా పన్నులు వసూలు చేస్తుంది, అది రాష్ట్ర పరం మొత్తంగా మున్సిపాలిటీ పరిధి మొత్తంగా రాష్ట్రం మొత్తంగా ఇదే వ్యవహరిస్తున్నారా, లేదు ఒక నెల్లూరులోనే వ్యవహరిస్తున్నారా అనేది కూడా ఆయన పాయింట్అవుట్ చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే శ్రీధర్ ఒక మాట అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు, ఇది మున్సిపల్ శాఖ పరిధి అయితే ఓకే, ముఖ్యమంత్రిగా ఒక మంత్రిగా నారాయణ మున్సిపల్ శాఖ పరంగా రాష్ట్రం మొత్తం అయితే ఫాలో చేయండి, అంతేగాని ఒక్క నెల్లూరు కార్పొరేషన్లోనే ఈ పద్ధతి తీసుకుంటే ఇది నారాయణ యాక్ట్గా భావించాల్సి వస్తుంది తప్పితే మున్సిపల్ యాక్ట్గా మేము భావించే పరిస్థితి ఉండదు అనేది శ్రీధర్ చెప్తున్న పరిస్థితి. అదే ఇప్పుడు శ్రీధర్ చాలా వరకు ఇటీవల కాలంలో వరుసగా 2-3 సార్లు నెల్లూరు కార్పొరేషన్లో మంత్రి వర్సెస్ కార్పొరేషన్గా కొంత గతంలో కూడా గొడవ జరిగిన పరిస్థితి అయితే మనం చూసాం. ఇప్పుడు ఈయన ఒకటే చెప్తున్నారు శ్రీధర్, నాకు సంబంధించిన వ్యవహారంలో నా పరిధిలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, చాలా పేదవాళ్ళ జోళ్ళకి వస్తే మాత్రం నేను ఊరుకునేది లేదు. అట్ ది సేమ్ టైం మంత్రి ఏమో అధికారుల మీద, మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల మీద మీరు డబ్బులు వసూలు చేయండి అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఏమో ఈయన అధికారులతో మళ్ళీ సమీక్షలు నిర్వహించి మీరు నా జోలికి రావద్దు, మా ఏరియాలో మీరు వస్తే మాత్రం ఒప్పుకోను అని చెప్తున్న పరిస్థితుల్లో ఒక్కసారిగా నెల్లూరులో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే రూట్గా మారిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇది చిలికి గాలివానగా మారే పరిస్థితిగా కనపడుతుంది. అయితే ఎప్పుడు నారాయణ సంబంధించిన వ్యవహారంలో ఎక్కడ కూడా ఆయన కొంత కాంట్రవర్సీలకి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కొంత ఇంటర్నల్గా పెద్ద ఎత్తున ఇష్యూ అయితే నడుస్తుంది. శ్రీధర్ అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు, నారాయణ ఏదైనా చేసుకోవాలనుకుంటే, ఆయన మంత్రిగా ఒకవేళ రాష్ట్రం మొత్తం చేయాలనుకుంటే ఒక ఎత్తు, లేదు నెల్లూరు నారాయణ యాక్ట్గా ఏదైనా చేయాలనుకుంటే ఆ వ్యవహారంలో మాత్రం నారాయణ నెల్లూరు నగరం వరకే పరిమితమైతే బాగుంటుంది తప్పితే నెల్లూరు రూరల్లో తన పెత్తనం చేయాలనుకుంటే మాత్రం నాకు ఇబ్బంది అవుతుంది, నేను డెఫినెట్గా వ్యవహారాన్ని ఖండిస్తాను, అవసరమైతే వ్యవహారం మీద ఎంత దూరమైనా వెళ్ళడానికైతే సిద్ధం, నేను పేదల పక్షపాత పక్కన ఉంటాను, నేను కోటీశ్వర్లకి మధ్య వాళ్ళ తరఫున మాట్లాడే ప్రయత్నం అయితే చేయను అనేది నారాయణ ఈ నేపథ్యంలో అసలు అంతర్గతంగా ఇద్దరు కూడా ఎమ్మెల్యేలు, ఒకరు మంత్రులు, ఒకరు ఎమ్మెల్యేలు, నేను కోటీశ్వర్ల పక్షాన ఉండను, సామాన్యుల పక్షాన ఉంటానని చెప్పి ఎమ్మెల్యే చెప్పడం కానివ్వండి, నారాయణ యాక్ట్ లాగా ఉందని భావించాల్సి వస్తున్న ఎమ్మెల్యే మాట్లాడడం కానివ్వండి, ఇదంతా ముఖ్యమంత్రి దృష్టిలో లేదంటారా, అధిష్టాన దృష్టికి లేదంటారా? బహుశా ఇది వరుసగా నిన్న శనివారం నుంచి జరుగుతున్న పరిస్థితి. లాస్ట్ వీక్ మంత్రి నారాయణ నెల్లూరుకి చేరుకున్న తరంలో అక్కడ మంత్రులతో అయితే నారాయణ చెప్పడం ఏంటంటే, కార్పొరేషన్లో 100 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే ఇది చాలా ఇబ్బందికరమైన అంశం అనేది నారాయణ వాదన. అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, సాధ్యమైనంత వరకు మీరు పన్నులు చెల్లించండి. ఇప్పటికే 81 మందిని గుర్తించాం, వాళ్ళలో 60 మంది దాకా పన్నులు చెల్లించే ప్రక్రియ చేస్తున్నారు. అవసరమైతే వాళ్ళకి కొంత టైం ఇస్తాము, ఒక దఫా కట్టండి, లేదు 2 దఫాలు కట్టండి, అంతేగాని మీరు పన్నులు ఎగ్గొట్టి ప్రశాంతంగా ఉంటే కుదరదు. ఇది కార్పొరేషన్లో ఇప్పటికే నిధుల లేముంది, అభివృద్ధి పనులు ఒకవైపు చేయాలనుకుంటున్నాం, ప్రభుత్వం సైడ్ నుంచి
పూర్తిగా కూడా కొంత నిధులు అవసరమవుతుంది, దీంట్లో ఖచ్చితంగా మీ సైడ్ నుంచి మీరు కోఆపరేట్ చేయండి అనేది నారాయణ వాదన. కానీ ఇక్కడ శ్రీధర్ ఒకటే చెప్తున్నారు, మీరు ఏదైనా నా నియోజకవర్గంలో ఉండే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు, అక్కడ ఉన్న రోడ్ల మీద ఉన్న చిన్న చిన్న షాపులు కావచ్చు, లేకపోతే వెండర్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా నేను ఇక్కడి నుంచి తొలగించేస్తాను, ఇక్కడి నుంచి బయటికి దోసేస్తాను అనుకుంటే అది కుదరదు అనేది ఇంకొక వాదన శ్రీధర్ దగ్గర నుంచి. సో ఇద్దరు పక్షాన జరుగుతున్న వాదనలో మధ్యలో కార్పొరేషన్ అధికారులు నలిగిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కార్పొరేషన్ అధికారులు నెల్లూరు రూరల్లో అడుగు పెట్టాలంటే కూడా భయపడుతున్న పరిస్థితి. నెల్లూరు రూరల్లోకి మాకెందుకు సార్, మేము ఇప్పుడు నెల్లూరు టౌన్ వరకు మేము చూస్తాం, నెల్లూరు కార్పొరేషన్ అంటే కార్పొరేషన్ మొత్తం కూడా కలిసి ఉంది. నెల్లూరు టౌను, నెల్లూరు రూరల్ రెండు కలిపితేనే కార్పొరేషన్ అయింది. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేగా తయారైన నేపథ్యంలో ఈ వ్యవహారం పెద్దల దృష్టికి అయితే వస్తోంది. దీని మీద కొంత చర్చ కూడా జరుగుతుంది. ఈరోజు కొంత వ్యవహారం ఉన్నప్పటికీ ఈరోజు బహుశా చంద్రబాబు ముఖ్యమంత్రి ఈరోజు రేపు కొంత అందుబాటులో ఉండరు. రేపు ఆయన చిత్తూరు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. తన తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియ దానికి సంబంధించిన దినాలకు సంబంధించిన వ్యవహారంలో ఆయన అక్కడికి వెళ్తారు. అయితే ఇది కొంత పార్టీ అక్కడున్న అధికారులకి, సీఎంఓలో ఉన్న అధికారుల దృష్టికి కూడా నిన్నే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. చూడాలి ఇది ఏ విధంగా సర్దుమనం అడిగే పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో కూడా ఒకటి శ్రీధర్కి సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, నారాయణకి సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, మంత్రి నారాయణ కార్పొరేషన్, నెల్లూరు కార్పొరేషన్ మొత్తం కూడా గతంలో పనులు చాలా వరకు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా క్లియర్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించిన వ్యవహారంలో శ్రీధర్ వ్యవహారంలోకి సంబంధించిన కూడా కొంత వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఎక్కడో ఒక గ్యాప్ అయితే నడుస్తుంది అనేది నెల్లూరు పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి. పార్టీ వర్గాలు కూడా నారాయణకు సంబంధించి శ్రీధర్ వ్యవహారంలో నెల్లూరు టౌన్లో అంటే అంతకుముందు ఉమ్మడి నెల్లూరు టౌన్లో ఉన్నప్పుడు తర్వాత నెల్లూరు టౌన్గా నెల్లూరు రూరల్గా విడిపోయిన తర్వాత జరుగుతున్న దీంట్లో శ్రీధర్ వర్సెస్ మంత్రి నారాయణగా కొంత గ్యాప్ అయితే వచ్చింది. ఇది ఇంటర్నల్గా కోల్డ్ వార్ జరుగుతున్న పరిస్థితి. బాహాటంగా ఎవరు మాట్లాడుకొని నేపథ్యం ఉన్నప్పటికీ గతంలో కూడా ఇదే కార్పొరేషన్లో మంత్రి నారాయణని కలవడానికి శ్రీధర్ పెద్ద ఎత్తున జనాల్ని తీసుకుని రావడం, అక్కడ కొంత తోపులాట జరగడం, అక్కడ కొంత గందరగోళమైన పరిస్థితులు రావడం, ఇవన్నీ కూడా జరిగిన సందర్భాన్ని కూడా ఇప్పుడు తెలుగుదేశం నేతలు గుర్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న ఈ ఇష్యూ ఏదైతే నెల్లూరు కార్పొరేషన్లో పనులు వసూలు చేయడం విషయంలో మాత్రం శ్రీధర్ ఒకటే చెప్తున్నారు, నేను పేదల పక్షపాతనే ఉంటాను, నా జోలికి, నా నియోజకవర్గం జోలికి ఎవరు వచ్చినా కూడా నేను ఒప్పుకునేది లేదు ఆయన క్లారిటీగా చెప్తున్నారు. మరోవైపు మంత్రి కూడా ఆ వ్యవహారంలో మొత్తం కార్పొరేషన్లో ఉన్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, నిధులు రాని బాకీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా వసూలు చేయాలంటున్నారు. సో ఇది ఎంత దూరం వెళ్ళబోతుంది, ఏ విధంగా వెళ్ళబోతుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. రామ్దాస్. రైట్ కృష్ణమోహన్. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో ఒకసారిగా మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేగా అక్కడ వార్ కొనసాగుతుంది. ఒకే కార్పొరేషన్లో రెండు నియోజకవర్గాలు, నెల్లూరు కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ రెండు నియోజకవర్గాలు, నెల్లూరు రూరల్ మరియు అర్బన్. అయితే మొత్తం ఒకే కార్పొరేషన్ ఉన్న కారణంగా మంత్రి కొంత విచక్షణ అధికారులు ఉంటాయి. మంత్రికి కూడా ఉన్నటువంటి వెసులుబాటుతోనే ఆయన ఎవరి దగ్గర ఉన్నా కూడా ఆ కార్పొరేషన్ సంబంధించి రావాల్సిన పన్నులు వసూలు చేయాలని కొంత అధికారం ఒత్తిడి తీసుకురావడం. అయితే అది రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పైన ఒత్తిడి తీసుకురావడం. అంటే ఆ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజానికం కొంత పన్ను కట్టడం కోసం కానివ్వండి, ఇతరత్ర విషయాలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నీవేమైనా ఉంటే కనుక నీ పరిధిలో చూసుకో, కానీ ఇక్కడ ఇబ్బంది పెట్టొద్దు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఇది నారాయణ ట్యాక్స్ లేదా మున్సిపల్ ట్యాక్స్ అర్థం కాని పరిస్థితిలో ఉందంటూ కూడా బహిరంగంగానే మాట్లాడుకొస్తున్నారు. నేను ధనికుల పక్షాన ఉండను, కోటీశ్వర్ల పక్షాన ఉండను, సామాన్యుల పక్షాన నిలబడతాను, కాబట్టి వారి సమస్య కోసం నేను ఎక్కడైనా ఎవరినైనా ఎదిరిస్తానంటూ కోటమిరెడ్డి మాట్లాడుతున్నారు. మరి ఈ కోల్డ్ వార్ మధ్యలో అధికారులు నలిగిపోతున్నారు. ఈ కోల్డ్ వార్ అధిష్టానం దృష్టికి వెళ్ళిందా? ఆయన కనుక నిజంగా అధిష్టానం దృష్టికి కనుక వెళితే ఎమ్మెల్యే వర్సెస్ మంత్రిగా ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ని ఎలా నచ్చజెప్తారు, ఏ రకంగా సామరస్యంగా దీన్ని పరిష్కరిస్తారు మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది.